హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈ రోజు సెషన్ లో మనం కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా నవంబర్ మంత్ కి సంబంధించి 3rd, 4th and 5th ఈ 3 days లో న్యూస్ లో ఉన్న ఇష్యూస్ అన్ని కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. సో అంతకంటే ముందు మన విఎంఆర్ లాజిక్స్ యాప్ లో కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ అనేది సబ్జెక్ట్ వైజ్ గా మీకు జనవరి 2024 నుంచి ఇప్పటి వరకు జనరల్ స్టడీస్ కూడా కవర్ చేస్తూ ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ అనేది అప్డేటెడ్ వర్షన్ లాంచ్ చేయడం జరిగింది. అందరికీ అందుబాటు ధరల్లో మీకు విఎంఆర్ లాజిక్స్ యాప్ లో కరెంట్ అఫైర్స్ అనేది ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయినా కానీ ఈజీగా క్లియర్ చేసే విధంగా ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఒకసారి యాప్ విజిట్ చేసి మన కోర్స్ పర్చేస్ చేయండి, మీకు ఖచ్చితంగా 100% యూజ్ అవుతుంది. ఓకే, ఇవి మన విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నెంబర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా అండ్ ఎటువంటి కోర్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ కావాలనుకున్నా కానీ ఈ నంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ మనకి ఇప్పుడు చిల్డ్రన్స్ డే ఆఫర్స్ నడుస్తున్నాయి కదా, మీకు 16th వరకు ఆఫర్స్ ఉంటాయి. ఈ ఆఫర్స్ అన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? సో మూవింగ్ టు టుడే సెషన్, మనకి ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మీకు మిస్సెలేనియస్ గా 1-2 ముందు వెనక అయినా కానీ మీకు అన్ని ఓవరాల్ గా కవర్ అయిపోతాయి కరెంట్ అఫైర్స్ అనేది. కాబట్టి డోంట్ వరీ, ప్రతిదీ కూడా నోట్స్ అనేది డీటెయిల్ గా మెన్షన్ చేసుకోండి. ఇక్కడ బ్రెజిల్ బికమ్స్ ద సెకండ్ బ్రిక్స్ కంట్రీ ఆఫ్టర్ ఇండియా నాట్ టు జాయిన్ చైనాస్ బిఆర్ఐ. బిఆర్ఐ అంటే ఏంటో తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఆర్ఐ అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఏంటండి? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ని మనం బిఆర్ఐ అనేసి పిలుస్తాము. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఇది ఏ కంట్రీకి సంబంధించిన ఇనిషియేటివ్ అని అడుగుతారు. చైనాకి సంబంధించిన ఇనిషియేటివ్. అసలు ఏంటంటే ఇది 2013వ సంవత్సరం 2013లో చైనా వాళ్ళు లాంచ్ చేసిన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ కొన్ని ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి. అవేంటి అంటే సౌత్ ఈస్ట్ ఏషియా, ఓకే, దక్షిణ తూర్పు ఏషియా ప్రాంతాన్ని, అలాగే సెంట్రల్ ఏషియా ప్రాంతం, గల్ఫ్ రీజియన్స్, ఆఫ్రికా అండ్ యూరప్. ఈ 5 రీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 రీజియన్స్ ని కూడా 2 కాంపోనెంట్స్ ద్వారా లేదా 2 కారిడార్స్ ద్వారా కనెక్ట్ చేయడమే ఈ బెల్ట్ అండ్ రోడ్ యొక్క ఇనిషియేటివ్ అన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ మనం వీళ్ళు తీసుకున్న 2 కాంపోనెంట్స్ ఏంటంటే, ఒకటి రోడ్ కనెక్షన్స్ ఇవ్వాలి, సిల్క్ రోడ్స్ అంటారు. ఇంకొకటి మ్యారిటైమ్ కనెక్షన్స్ కూడా ఇవ్వాలి. ఓకేనా? సముద్రయానంలో కనెక్ట్ అయ్యే విధంగా చేయాలి. అలాగే రోడ్స్ ద్వారా ఈ 5 ఏరియాస్ ఏవైతే మనం మెన్షన్ చేసామో వీటన్నిటిని కనెక్ట్ చేసి, ఓకే, ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈజీగా అండ్ ట్రేడింగ్ అనేది ఈజీగా అయ్యే విధంగా చైనా వాళ్ళు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఎప్పుడు తీసుకొచ్చారండి? 2013లో తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే, బ్రిక్స్ కంట్రీస్ లో ఉన్న ఇప్పుడు ప్రెసెంట్ బ్రిక్స్ కూటమికి సంబంధించి ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? ప్రెసెంట్ చూసుకుంటే 10 కంట్రీస్ ఉన్నాయి. అవునా? 10 కంట్రీస్ మీకు తెలుసు, మనం చాలా సార్లు డిస్కస్ చేస్తాం. ఏంటది? మనకి బ్రిక్స్ లో ఉన్న నేమ్ లోనే ఉన్న 5 కంట్రీస్ చెప్పండి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. అవునా? ఈ 5 కంట్రీస్ కాకుండా రీసెంట్ గా యాడ్ అయిన 5 కంట్రీస్ 2024 జనవరిలో యాడ్ అయినవి ఏంటి అంటే, మనకి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ. ఈ 10 కంట్రీస్ ఇప్పుడు ప్రెసెంట్ బ్రిక్స్ లో ఉన్నాయి కదా. వీటిల్లో చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో జాయిన్ అవ్వని 2వ దేశం ఏంటి అని అడుగుతారు. 2వ దేశం బ్రెజిల్. ఓకేనా? ప్రీవియస్ గా చూసుకుంటే ఇండియా కూడా, మనం కూడా ఈ చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో జాయిన్ అవ్వము అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు బ్రిక్స్ కూటమికి సంబంధించి చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో జాయిన్ అవ్వబోము అని చెప్పేసి వాళ్ళు అపోజిట్ గా ఉన్న కంట్రీ ఏది అని అడుగుతారు. బ్రెజిల్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. అండ్ బ్రిక్స్ కూటమికి సంబంధించి 10 కంట్రీస్ ఏంటో చూడండి. అలాగే బ్రిక్స్ కూటమి ఎప్పుడు స్టార్ట్ అయింది? 2009వ సంవత్సరంలో 4 దేశాలతో స్టార్ట్ అయింది అనమాట. ఓకేనా? తర్వాత 2010వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా యాడ్ అయింది. తర్వాత 2024 రీసెంట్ గా ఇప్పుడు నేను మెన్షన్ చేసిన ఇంకొక 5 కంట్రీస్ చేరడంతో ప్రెసెంట్ బ్రిక్స్ కూటమిలో ఉన్న సభ్య దేశాలు 10. ఓకే, ఇంకొక కంట్రీ బ్రిక్స్ లో యాడ్ అయ్యి బయటకు వచ్చేసింది. ఆ కంట్రీ ఏంటంటే అర్జెంటీనా. ఓకే, అర్జెంటీనా కంట్రీ ఏదైతే ఉందో బ్రిక్స్ లో యాడ్ అయ్యి బయటకు వచ్చేసింది. ఎందుకు బయటకు వచ్చేసింది అంటే, అర్జెంటీనాకి సంబంధించి ప్రెసిడెంట్ జావియర్ మిల్లీ, కొత్తగా అధ్యక్షుడైన జావియర్ మిల్లీ ఎవరైతే ఉన్నారో ఆయనకి బ్రిక్స్ లో ఉండడం ఇష్టం లేదు. అందుకని చెప్పేసి అర్జెంటీనా బయటకు వచ్చేసింది అనమాట. ఈ పాయింట్స్ అన్ని లింక్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ బ్రిక్స్ కి సంబంధించి ఒక బ్యాంక్ ఉందండి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, NDB అంటారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు, లేదా దీన్నే
బ్రిక్స్ బ్యాంక్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ బ్రిక్స్ బ్యాంక్ లో యాడ్ అయిన రీసెంట్ కంట్రీ ఏది అని అడుగుతారు. ఓకేనా, బ్రిక్స్ బ్యాంక్ లేదా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో యాడ్ అయినా లేదా మెంబర్షిప్ తీసుకున్న రీసెంట్ కంట్రీ ఏది అని అడుగుతారు. అల్జీరియా. ఓకే, ఈ ఇష్యూని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో భాగంగా డిస్కస్ చేసుకోవచ్చు. నోట్స్ మెన్షన్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ బ్రిక్ నేషనల్ అగ్రి ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్, నాబీ. ఇక్కడ నాబీ నేషనల్ అగ్రి ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారంట? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ వాళ్ళు ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ ని డెవలప్ చేస్తున్నారు లేదా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే దీన్ని మొహాలి ఎక్కడుందండి? పంజాబ్. నైపర్ మొహాలి అని వింటారు కదా మీరు, ఫార్మాస్యూటికల్ ఇన్స్టిట్యూట్ నైపర్. సో అదే ప్లేస్ అన్నమాట మొహాలి ప్రాంతం. మొహాలి ఎక్కడుంది అని అడుగుతారు. పంజాబ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ పంజాబ్ రాష్ట్రంలో ఉన్న మొహాలి ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఒక బయోటెక్నాలజీ రంగంలో రీసెర్చ్ అండ్ టెక్నాలజీని లేదా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని ప్రోత్సహించే విధంగా ఒక ఇన్స్టిట్యూట్, దాని పేరేంటి? నాబీ అనే ఇన్స్టిట్యూట్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఫుల్ ఫామ్ ఏంటండి? నేషనల్ అగ్రి ఫుడ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ పర్పస్, ద ఫెసిలిటీ ఎయిమ్స్ టు రెవల్యూషనలైజ్ ఇండియాస్ అగ్రి ఫుడ్ సెక్టర్ through advanced biotechnology contributing to food security, nutritional enhancement, agricultural sustainability. Nothing but biotechnology పరంగా బయోటెక్నాలజీలో ఉన్న ఇన్నోవేషన్స్ ని యూజ్ చేసుకొని ఫుడ్ సెక్యూరిటీని పెంచడం, అంటే ఆహార భద్రతని పెంచడం. అలాగే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ న్యూట్రిషన్ ఎన్హాన్స్మెంట్. ఉన్న బ్రీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇన్నర్ గా వాటి యొక్క న్యూట్రిషన్ వాల్యూ ఎన్హాన్స్ చేసే విధంగా బయోఫోర్టిఫికేషన్ చేయడం, ఫుడ్స్ కి సంబంధించి బయోఫోర్టిఫికేషన్ చేసి వాటి యొక్క న్యూట్రిషనల్ వాల్యూని పెంచడం అన్నమాట. ఓకేనా, అలాగే సస్టైనబుల్ అగ్రికల్చర్, సుస్థిరమైన వ్యవసాయాన్ని డెవలప్ చేసే విధంగా ఈ ఇన్స్టిట్యూట్ వర్క్ చేయబోతుంది. దేని కింద? మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వర్క్ చేయబోతుందని చెప్తున్నారు. ఓకేనా, ఎక్కడో గుర్తుపెట్టుకోండి, మొహాలి. నెక్స్ట్, India has risen to third position globally in the electricity production following China and US. ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా తీసిన ర్యాంకింగ్స్ లో దేనికి సంబంధించిన ర్యాంకింగ్స్? ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్, విద్యుత్ ఉత్పత్తి, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ లో ఇప్పుడు ఇండియా అనేది ఎన్నో స్థానంలో ఉంది అని అడుగుతారు. ఎన్నో స్థానం అంటే థర్డ్ ర్యాంక్. ఓకే, ఫస్ట్ 2 ర్యాంక్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 2 ర్యాంక్స్ విద్యుత్ ఉత్పత్తిలో, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ లో గ్లోబల్ గా టాప్ 3 కంట్రీస్ ఏంటో చూడండి. ఫస్ట్ కంట్రీ చైనా ఎంత పర్సెంటేజ్ అండి? మొత్తంలో 31.6% తో టాప్ లో ఉంది. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 15% తో సెకండ్ ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ ఇండియా వచ్చేసి 6.5% తో థర్డ్ ప్లేస్ లో ఉందన్నమాట. ఓకేనా, ఒకసారి చూద్దాం స్టాటిస్టిక్స్. ఇన్ ద ఫిజికల్ ఇయర్ 22-23 ఇండియాస్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఇంక్రీజ్ బై 2.5%, reaching a total of 29,925 crore kilowatt hours. ఓకేనా, సో ప్రొడక్షన్ ఎంతో గుర్తుపెట్టుకోండి. అలాగే టాప్ 3 కంట్రీస్ ఏంటో చూడండి, సరిపోతుంది. ఓకేనా, అయితే ఈ పర్సంటేజెస్ చూడండి. పర్సంటేజ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఇండియా థర్డ్ ప్లేస్ లో ఉంది. ఎంతండి? 6.5% కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. మొత్తం 100% లో ఇండియా యొక్క ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ పర్సంటేజ్ ఎంత అంటే 6.5%. ఎన్నో ర్యాంక్ లో ఉంది అంటే 3వ ర్యాంక్ లో ఉంది. ఈ యొక్క ఇండెక్స్ ని రిలీజ్ చేసింది ఎవరు అంటే యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించిన ఎనర్జీ ఇన్ఫర్మేషన్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఇది ఇండియాకి సంబంధించిన రిపోర్ట్ కాదు, యుఎస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇండోనేషియా అండ్ ఇండియా జాయింట్ ఎక్సర్సైజ్. మనకి డిఫెన్స్ పరంగా, ఓకే, రక్షణ రంగంలో భాగంగా మనము డిస్కస్ చేసుకునే కరెంట్ ఇష్యూస్ లో మేజర్ గా ఎక్సర్సైజెస్, ఎక్విజిషన్స్ చూస్తాం. ఎక్సర్సైజ్ అంటే ఏంటి? విన్యాసాలు అంటే ఏంటంటే అసలు ఎందుకు మేడం ఇన్ని విన్యాసాలు ఇంత ఖర్చు పెట్టి ఇలా చేస్తున్నారు అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రపంచ దేశాలకి కావచ్చు లేదా మన శత్రు దేశాలకు కావచ్చు మన యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీస్ ని చూపించుకోవడం అన్నమాట. అర్థమైందా? మనం కూడా డిఫెన్స్ లో ఏమాత్రం తీసిపోవట్లేదని చెప్పేసి. అండ్ అలాగే కొన్ని కంట్రీస్ తో మనం చేసుకునే ఎక్సర్సైజెస్ వల్ల ఉద్దేశం ఏంటి అంటే ఆ కంట్రీకి మనకి కోఆపరేషన్ ఉంది అన్నట్టు. అర్థమైందా? డిఫెన్స్ లో రక్షణ రంగంలో భాగంగా మనం ఇద్దరం కూడా కోఆపరేట్ చేసుకుంటాం అన్నట్టు. అలాగే ప్రపంచ దేశాలకి అండ్ శత్రు దేశాలందరికీ కూడా మన యొక్క రక్షణ రంగ శక్తి సామర్థ్యాలని నిరూపించడం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం రావాలి ఎవరికైనా కానీ. ఇంతకు ముందంతా చూసుకుంటే మనకి ఇండియా ఎలా చూసేవాళ్ళు అంటే ఒక పీస్ఫుల్ కంట్రీ. ఓకేనా, ఒక పీస్ఫుల్ కంట్రీ, అలా ఉండేది. కానీ గడిచిన 20 ఏళ్ల నుంచి చూసుకుంటే మనకి ఏం జరుగుతుందంటే
గ్లోబల్ గా ఇంటర్నేషనల్ గా ఇండియా యొక్క రిప్రజెంటేషన్ పెరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ గ్రూపింగ్ లోను మనం సభ్యత్వం లేకపోయినా కానీ, అంటే ఇండియాకి సభ్యత్వం లేకపోయినా ఇండియాని చీఫ్ గెస్ట్ గా పిలుస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ G7 గ్రూపింగ్ లో ఇండియా ఉందా అండి? లేదు. లేకపోయినా ఇండియాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎందుకు అటెండ్ అవుతున్నారు? ఎందుకంటే ఇండియాకి రిప్రజెంటేషన్ పెరుగుతుంది గ్లోబల్ గా. ఓకేనా, అర్థం చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఇండియా అండ్ ఇండోనేషియా జాయింట్ ఎక్సర్సైజ్ అనేది న్యూస్ లోకి వచ్చింది. ఇక్కడ ఇండియాకి ఇండోనేషియాకి మధ్య జరిగిన ఎక్సర్సైజ్ న్యూస్ లోకి వచ్చింది. ఏంటి అంటే గరుడ శక్తి. మీరు ఫస్ట్ పాయింట్ ఫోకస్ చేయాల్సింది ఎక్సర్సైజెస్ లో నేమ్స్. ఓకేనా, నేమ్స్ చూడండి. ఆ నేమ్ చూసిన తర్వాత ఇది ఏ రెండు దేశాలకు మధ్య జరుగుతుంది, ఆ తర్వాత ఇది రక్షణ రంగానికి సంబంధించి ఏ వింగ్ వాళ్ళు చేస్తున్నారు, అంటే మిలిటరీ ఎక్సర్సైజా, నేవీ ఎక్సర్సైజా, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజా, ఇలా చూసుకోవాలి. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ సంవత్సరం న్యూస్ లోకి వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది, హోస్ట్ ప్లేస్ ఏంటి, అంటే అవతల కంట్రీలో జరిగిందా, మన కంట్రీలో జరిగిందా. అండ్ ఇంకొంచెం డీప్ గా అడిగే ఛాన్స్ ఉన్న పాయింట్ ఏంటి అంటే ఈ విన్యాసం ఎప్పటి నుంచి జరుగుతుంది, ఫస్ట్ ఎడిషన్ ఏంటి. ఓకేనా, ఇలా చూసుకుంటే అయిపోతుంది. ఇక్కడ చూస్తే ఎక్సర్సైజ్ గరుడ శక్తి వచ్చేసి మనకి ఈ సంవత్సరం జరిగిన ఎక్సర్సైజ్ 9th ఎడిషన్ అని గుర్తుపెట్టుకోండి. ఎన్నోదండి? 9వ ఎడిషన్ గరుడ శక్తి ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఇది ఇండియా అండ్ ఇండోనేషియాకి సంబంధించి ఇండియన్ ఆర్మీ వాళ్ళు, ఓకేనా, ఆర్మీ వింగ్ వాళ్ళు కలిసి జరుపుకున్న సంయుక్త సైనిక విన్యాసం అన్నమాట. ఓకేనా, ఈ సంవత్సరం ఎన్నో ఎడిషన్ అండి? 9th ఎడిషన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అలాగే ఇక్కడ మనం కొంచెం సిమిలర్ గా ఉన్న పేర్లని నేర్చుకుందామా. ఇక్కడ మనకి గరుడ శక్తి అని చెప్పేసి నంబర్ ఆఫ్ నేమ్స్ వస్తూ ఉంటాయి ఎక్సర్సైజెస్ లో. సో మీకు సిమిలర్ గా ఉన్నాయని ఒక చోటే గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఎక్సర్సైజ్ గరుడ శక్తి చూసాం ఇండియా అండ్ ఇండోనేషియా మధ్యలో. అలాగే ఇండియా అండ్ ఇండోనేషియా మధ్యలో ఇంకో ఎక్సర్సైజ్ ఉంది, సముద్ర శక్తి ఎక్సర్సైజ్ కూడా ఇండియా అండ్ ఇండోనేషియా మధ్యలో జరిగే ఏంటి, సముద్ర అంటే ఏంటి, నేవల్ ఎక్సర్సైజ్. ఓకేనా, అండ్ ఇంకా మనం తీసుకుంటే ఇండియాకి మలేషియాకి కూడా గుర్తుపెట్టుకోండి, శక్తి అన్న పేరుతో వస్తాయి. ఇండియా అండ్ మలేషియాకి మధ్యలో ఉదర శక్తి ఎక్సర్సైజ్. ఓకేనా, ఉదర శక్తి ఎక్సర్సైజ్. ఇంకొకటి వచ్చేసి హరిమౌ శక్తి ఎక్సర్సైజ్ కూడా ఇండియా అండ్ మలేషియాకి మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ అన్నమాట. ఓకే, కామన్ గా ఉన్నాయి, శక్తి అనే నేమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఉంది జస్ట్ శక్తి అనే ఎక్సర్సైజ్ ఏ రెండు కంట్రీస్ కి మధ్యలో అంటే ఇండియా అండ్ ఫ్రాన్స్. ఓకేనా, ఇండియా అండ్ ఫ్రాన్స్ కి మధ్యలో శక్తి మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఉందన్నమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. కామన్ గా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ డిస్కస్ చేశాను. మనం ఇలా డిస్కస్ చేసుకుంటూ పోతే మనకి నంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వస్తాయి. నియర్లీ ఒక 70 నుంచి 80 వరకు ఎక్సర్సైజెస్ ఉంటాయి. బట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్సర్సైజెస్ కి సంబంధించి డీటెయిల్ గా మొత్తం అంతా కూడా టాబ్యులర్ ఫార్మాట్ లో ఈ సంవత్సరం ప్రీవియస్ ఇయర్ అంటే 2023, 2024 అలాగే ప్రీవియస్ గా జరిగిన ఎక్సర్సైజెస్ కావచ్చు అండ్ వేరే కంట్రీస్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన కంపైలేటెడ్ టాబ్యులర్ ఫామ్ ఏదైతే ఉందో ఇది VMR లాజిక్స్ యాప్ లో అప్లోడ్ చేయడం జరిగింది. డౌన్లోడ్ చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ 2025 రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో. ఇక్కడ ఏంటంటే మనం ప్రతి సంవత్సరం మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో, మనం రిపబ్లిక్ డే చేసుకుంటాం కదా, గణతంత్ర దినోత్సవం ఎప్పుడండి, 26th జనవరి. ఎందుకు చేసుకుంటాం 26th జనవరి? మనకి కాన్స్టిట్యూషన్ అడాప్ట్ అయిన డే అన్నమాట. అది 1950 సంవత్సరంలో జనవరి 26న మన కాన్స్టిట్యూషన్ అనేది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. ఓకేనా, ఆ రోజు నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది కాబట్టి ఆ రోజున మనం గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి ఒక చీఫ్ గెస్ట్ ని మనం ఇన్వైట్ చేస్తారు మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తరపున. అయితే ఈ సంవత్సరం చీఫ్ గెస్ట్ గా ఎవరిని ఇన్వైట్ చేయబోతున్నారు అంటే ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో గారిని 26th ఈ సంవత్సరం జనవరి 2025 లో జరగబోతున్న జనవరి 26న జరగబోతున్న రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారనమాట. అండ్ ఆల్సో మీకు లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2024 లో ఫ్రాన్స్ కి సంబంధించిన అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ గారు వచ్చారు. ఓకేనా, ప్రీవియస్ వి కూడా చూడండి సరిపోతుంది. అండ్ అయితే ఇక్కడ ఇండోనేషియాకి సంబంధించిన అధ్యక్షులు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొనడం ఇదేం ఫస్ట్ టైం కాదు.
ఆల్రెడీ 2 times పాల్గొన్నారు. అది కూడా ఎప్పుడో చూడండి. ఒకటి వచ్చేసి 1950లో 1950లో తొలిసారిగా నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్ లో ఇండోనేషియా తొలి అధ్యక్షులు సుకర్నో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎప్పుడు 1950లో. అలాగే రెండవసారి ఎప్పుడంటే 2011లో అప్పటి ఇండోనేషియా అధ్యక్షులు సుసిలో బాంబాంగ్ పాల్గొన్నారు. ఇప్పుడు మూడవసారి ఎవరంట? ప్రభోవో సుబియాంటో గారు ఇండోనేషియా అధ్యక్షుడి హోదాలో మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొనబోతున్నారు. ఓకేనా? మనకి డైరెక్ట్ గా అడిగితే ఈ పాయింట్ అడుగుతారు, కొంచెం ట్విస్టింగ్ గా అడగాలి అనుకుంటే ఈ పాయింట్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, ఇండియాస్ రెన్యూబుల్ రైస్ సెట్టింగ్ ద గ్లోబల్ స్టాండర్డ్, గ్లోబల్లీ 4th పొజిషన్ ఇన్ ఓవరాల్ రెన్యూబుల్ ఎనర్జీ. ఇక్కడ ఏంటంటే ఇది కూడా ఒక రకమైన స్టాటిస్టిక్స్ అనమాట. దేనికి సంబంధించింది అంటే రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన వ్యవస్థ ఉంటుంది కదా, రెన్యూబుల్ ఎనర్జీ. అందులో భాగంగా మనం క్లీన్ ఎనర్జీ సోర్సెస్ ని ఎంకరేజ్ చేస్తున్నాం. లైక్ సోలార్ ఎనర్జీ కావచ్చు, టైడల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్. ఓకే, ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ ని రీచ్ అవ్వడానికి ఇండియన్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. ఇందులో భాగంగా ఇండియా రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ లో ఎన్నవ స్థానంలో ఉంది అని అడుగుతారు. ఓకేనా? ఇన్స్టాల్డ్ కెపాసిటీలో అంటే పునరుత్పాదక ఇంధన వ్యవస్థలని అమలు పరచడంలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది అంటే 4వ స్థానం, 4th ప్లేస్. ఇందాక నేను చెప్పింది ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్, విద్యుత్ ప్రొడక్షన్ లో ఇండియా 3rd ప్లేస్ లో ఉంది. రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఇన్స్టాలేషన్ లో ఇండియా 4th ప్లేస్ లో ఉందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒకసారి చూద్దాం మనం గ్లోబల్ ర్యాంకింగ్. ఇండియాస్ ర్యాంక్స్ 4th ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ, అలాగే ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ. అలాగే ఇక్కడ చూడండి రెన్యూబుల్ సెక్టర్ గ్రోత్ ఎంత, ఈ యొక్క పునరుత్పాదక ఇంధన వ్యవస్థలో మన గ్రోత్ ఎంత పెరిగింది అనేది చెప్తున్నారు. అంటే 2014 నుంచి 2024 వరకు వీళ్ళు కంపేర్ చేసి చూస్తే ఈ పాయింట్స్ చూడండి సరిపోతుంది. మార్చ్ 2014లో ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉంది అంటే 75,519 మెగావాట్స్ ఉంటే ఇప్పుడు 2024 జూన్ కల్లా ఎంతకు పెరిగింది అంటే గ్రో టు 1,95,013 మెగావాట్స్ ఆఫ్ ఇన్స్టాల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది ఉందన్నమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మొత్తానికి మనం ఇన్వెస్ట్ చేసింది ఎంత అంటే 2014 నుంచి 2023 వరకు రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ కి యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన బడ్జెట్ అవుట్లే ఎంత అంటే 8.5 lakh crores, 8.5 లక్షల కోట్లని 8.5 లక్షల కోట్లని ఇన్వెస్ట్ చేశారంట. ఓకేనా? పెట్టుబడులు పెట్టారు. నెక్స్ట్, ఇది ఎవరిచ్చిన రిపోర్ట్ అండి? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఓకేనా? యూనియన్ గవర్నమెంట్ కింద ఉండే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇంపార్టెంట్, గుర్తుపెట్టండి. నెక్స్ట్, దంపతుల వ్యక్తిగత గోప్యత హక్కు, వారి ప్రాథమిక హక్కు. ఇక్కడ ఏంటంటే ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కి కూడా రైట్ టు ప్రైవసీ అనేది ఉంటుంది అని చెప్పేసి, అంటే నథింగ్ బట్ వైఫ్ కి హస్బెండ్ దగ్గర, హస్బెండ్ కి వైఫ్ దగ్గర కూడా రైట్ టు ప్రైవసీ అనేది చెల్లుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ మద్రాస్ హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారంటే ఈ తీర్పు, ఇక్కడ డివోర్స్ అప్లికేషన్ అప్పుడు వైఫ్ మిస్టేక్ చేశారని చెప్పేసి హస్బెండ్ చూపించడానికి వైఫ్ యొక్క కాల్ రికార్డ్స్ ఆమెకి తెలియకుండా సంపాదించి ఆవిడ తప్పు చూపించినప్పుడు మద్రాస్ హైకోర్టు ఏం చెప్పింది అంటే ఆవిడకి తెలియకుండా ఆవిడ యొక్క కాల్ రికార్డ్స్, ఆవిడ యొక్క చాట్ రికార్డ్స్ అన్ని తీయడం అనేది రైట్ టు ప్రైవసీని ఉల్లంఘిస్తుంది. ఈవెన్ హస్బెండ్ దగ్గర కూడా వైఫ్ కి రైట్ టు ప్రైవసీ అనేది ఉంటుంది, అలాగే హస్బెండ్ కి కూడా వైఫ్ దగ్గర రైట్ టు ప్రైవసీ అనేది ఉంటుంది. మొత్తానికి వాళ్ళ లైఫ్ లోకి చొచ్చుకుని చూడాల్సిన అవసరం లేదు, అది కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా చూడడం అనేది నేరం కింద పరిగణించబడుతుంది అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు వాళ్ళు రీసెంట్ గా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ప్రస్తావించిన అంశం రైట్ టు ప్రైవసీ. సో రైట్ టు ప్రైవసీ గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు? ఈ ఆర్టికల్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంది కదా రైట్ టు ప్రైవసీ. ఎక్కడుంది చెప్పండి? ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ఏంటి? ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ కదా మేడం అంటారు, అంటే జీవించే హక్కు కదా అంటారు. ఆర్టికల్ 21 లో భాగంగా ప్రతి వ్యక్తికి కూడా జీవించే హక్కు ఉంది, రైట్ టు లైఫ్ ఉంది. జపాన్ నుంచి మనం తీసుకున్న ప్రొవిజన్ ఇది, అవునా? అయితే జీవించే హక్కులో భాగంగానే మనం నంబర్ ఆఫ్ ప్రొవిజన్స్ చూస్తాం, అందులో భాగంగానే రైట్ టు ప్రైవసీ కూడా మనం డిస్కస్ చేసాము ఆల్రెడీ, గుర్తుపెట్టుకోండి. సో రైట్ టు ప్రైవసీ అనేది ఆర్టికల్ 21 కింద సబ్ లో మనం డిస్కస్ చేసుకోవచ్చు, అర్థమైందా? రైట్ టు ప్రైవసీ. అండ్ రైట్ టు ప్రైవసీకి సంబంధించి రీసెంట్ అప్డేట్ ఒకటి చెప్పండి. మనకు ఆల్రెడీ చెప్పాను నేను లాస్ట్ ప్రీవియస్ సెషన్స్ లో, రైట్ టు ప్రైవసీ కేసు అని చెప్పి ఇండియాలో ఒక కేసు ఉంది కదా, ఆధార్ కార్డు కేసు అంటారు దాన్ని. జస్టిస్ పుట్టస్వామి కేసు, జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2017. ఓకే, ఏంటిది? రైట్ టు ప్రైవసీ కేసు అంటారు లేదా ఆధార్ కార్డ్ కేసు అంటారు. ఈ కేసు
ఫైల్ చేసిన పర్సన్ జస్టిస్ పుట్టస్వామి గారు, కేఎస్ పుట్టస్వామి గారు రీసెంట్ గా మరణిస్తూ వార్తల్లో ఉన్నారు. ఓకేనా, ఈ పాయింట్స్ అన్ని లింక్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, డిస్కవరీ లొకేషన్. ఎ లాస్ట్ మయాన్ సిటీ వాజ్ డిస్కవర్డ్ ఇన్ ద జంగిల్స్ ఆఫ్ మెక్సికో. ఇక్కడ మనల్ని అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, రీసెంట్ గా మయాన్ అనే ఒక నగరం, మయాన్ సిటీ అనేది ఆల్రెడీ అంతరించిపోయిన సిటీ అన్నమాట. ఈ మయాన్ సిటీని రీసెంట్ గా ఎక్కడ మళ్ళీ డిస్కవర్ చేశారు, ఏ కంట్రీలో డిస్కవర్ చేశారు అని అడగొచ్చు. మెక్సికోకి సంబంధించిన అడవుల్లో ఆల్రెడీ కనుమరుగైపోయిన ఒక సిటీని డిస్కవర్ చేశారంట. ఆ సిటీ పేరు మయాన్ సిటీ. ఓకేనా, అయితే ఇది అడవుల్లో డిస్కవర్ చేశారు కాబట్టి ఇక్కడ వాళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటంటే లిడార్ టెక్నాలజీ. ఓకే, ఈ లిడార్ టెక్నాలజీ యొక్క ఫుల్ ఫామ్ చూడండి. లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ టు డిటెక్ట్ ద హిడెన్ స్ట్రక్చర్స్. కనిపించకుండా పోయిన స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో వీటిని టెక్నాలజీ ఆధారంగా కనిపెట్టడమే ఈ యొక్క లిడార్ టెక్నాలజీ యొక్క ఉద్దేశం అన్నమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మెక్సికోలో ఏన్షియంట్ కాలానికి సంబంధించిన ఒక కనుమరుగైపోయిన సిటీ, ఆ సిటీ పేరేంటండి మయాన్ సిటీని మెక్సికోకి సంబంధించిన అడవుల్లో లిడార్ టెక్నాలజీ యూజ్ చేసి కనుగొన్నారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఇండియా ఆఫీషియల్లీ జాయిన్స్ ద BBNJ ట్రీటీ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ద బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ ట్రీటీ, ఆల్సో నోన్ యాజ్ ద హై సీస్ ట్రీటీ. అంటే నథింగ్ బట్ మనకి సముద్రానికి సంబంధించి జోన్స్ ఉంటాయండి, 5 జోన్స్ ఉంటాయి. ఆ జోన్స్ ఏంటో నేను మీతో చెప్తాను. అందులో మనకి హై సీస్ జోన్ అనేది ఉంటుంది, లేదా ఇంటర్నేషనల్ వాటర్స్ అంటారు. ఈ హై సీస్ జోన్ ఏదైతే ఉందో, లేదా ఇంటర్నేషనల్ వాటర్స్ ఏదైతే ఉందో, అక్కడ కూడా బయోడైవర్సిటీని కన్సర్వ్ చేయాలి, అక్కడ కూడా జీవ వైవిధ్యాన్ని కన్సర్వ్ చేయాలి అన్న ఉద్దేశంతో. అంటే ఏ కంట్రీ పడితే ఆ కంట్రీ అక్కడ ఇష్టం వచ్చినట్టు ఎక్స్ప్లోరేషన్స్ చేయకూడదు, అలాగే రీసెర్చ్లు చేయకూడదు, అలాగే అక్కడున్న బయోడైవర్సిటీని హార్మ్ కలిగించే విధంగా, అక్కడున్న జీవ వైవిధ్యాన్ని తగ్గించేసే విధంగా ఎటువంటి యాక్టివిటీస్ చేయకూడదు అని చెప్పి కొన్ని సెట్ ఆఫ్ కండిషన్స్ ఉన్న ఒక ట్రీటీ అన్నమాట BBNJ ట్రీటీ అంటారు. ద బయోడైవర్సిటీ బియాండ్ ద నేషనల్ జ్యూరిస్డిక్షన్. అర్థమైందా? బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి? ఒక కంట్రీకి సంబంధించి ఆ కంట్రీకి సంబంధించిన టెరిటోరియల్ వాటర్స్ లిమిట్ దాటేసి ఉంటే దాన్ని బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ అంటారు. సో ఏ కంట్రీకైనా సంబంధించి కొంత టెరిటోరియల్ వాటర్స్ ఉంటాయి, ఆ వాటర్స్ లోపలే వాళ్ళకి కావాల్సిన రీసెర్చ్ కావచ్చు, ఎక్స్ప్లోరేషన్స్ కావచ్చు, కట్టడాలు కావచ్చు చేసుకోవాలి. ఈ టెరిటోరియల్ వాటర్ లిమిట్ దాటిన తర్వాత మొత్తం అంతా కూడా అంతర్జాతీయ జలాల్లోకి వెళ్ళిపోతాయి, ఇంటర్నేషనల్ వాటర్స్ లోకి వెళ్ళిపోతాయి. ఇలాంటి అంతర్జాతీయ జలాల్లో వేరే కంట్రీస్ వచ్చేసి, ఓకేనా, ఏదైనా ఒక కంట్రీ వచ్చి వాళ్ళకి నచ్చినట్టు బిహేవ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇవి అందరికీ సంబంధించిన అంతర్జాతీయ జలాలు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్నే మనం బయోడైవర్సిటీ బియాండ్ ద నేషనల్ జ్యూరిస్డిక్షన్ ట్రీటీ అంటారు, లేదా హై సీస్ ట్రీటీ అంటారు. అయితే ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే, భారతదేశం అఫీషియల్ గా BBNJ ట్రీటీలో జాయిన్ అయిందనమాట. డైరెక్ట్ గా అడుగుతారు, ఇస్ వెదర్ ఇండియాస్ పార్ట్ ఆఫ్ హై సీస్ ట్రీటీ ఆర్ నాట్ అంటే ఎస్, ఇండియా ఇస్ ద పార్ట్ ఆఫ్ హై సీస్ ట్రీటీ ఫ్రమ్ నవంబర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీకు చెప్పాను కదా నేను సీస్ జోన్స్ ఉంటాయని చెప్పేసి, మెరైన్ వాటర్ జోన్స్. ఒకసారి జోన్స్ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమికి దగ్గరలో ఉన్నది ఇన్లాండ్ వాటర్స్ అని పిలుస్తారు. ఓకేనా, భూమికి దగ్గరలో, ల్యాండ్ కి దగ్గరలో ఉన్నవి ఇన్లాండ్ వాటర్స్. దాని తర్వాత 12 నాటికల్ మైల్స్ వరకు ఇన్లాండ్ వాటర్స్ దగ్గర నుంచి సముద్రం లోపలికి 12 నాటికల్ మైల్స్ దూరం వరకు ఉన్నది మొత్తం టెరిటోరియల్ వాటర్ లిమిట్ అని పిలుస్తారు. అర్థమైందా? టెరిటోరియల్ వాటర్ లిమిట్. దాని తర్వాత మనకి ఇంటర్నల్ వాటర్స్ నుంచి 24 నాటికల్ మైల్స్ వేసుకోండి. ఓకేనా, ఇంటర్నల్ వాటర్స్ నుంచి 24 నాటికల్ మైల్స్ వరకు ఉన్నది మొత్తం కంటిజియస్ జోన్ అంటారండి. ఏంటి? కంటిజియస్ జోన్ అంటారు. అలాగే ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే మళ్ళీ ఇంటర్నల్ వాటర్స్ దగ్గర నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, EEZ అంటారు. అర్థమవుతుందా? ఫస్ట్ ఇంటర్నల్ వాటర్స్ తర్వాత టెరిటోరియల్ వాటర్స్, ఆ తర్వాత ఉండేది కంటిజియస్ జోన్. అండ్ ఇది మొత్తం కలిపి 200 నాటికల్ మైల్స్ వరకు ఏముంటుందంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఎక్కడైతే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆఫ్ 200 నాటికల్ మైల్స్ అంతమవుతుందో దాని తర్వాత ఉన్నది మొత్తం కూడా ఇంటర్నేషనల్ వాటర్, అంతర్జాతీయ జలాలు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క జోన్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ హై సీస్ ఉంటాయి కదా, లేదా ఇంటర్నేషనల్ వాటర్స్ ఉంటాయి కదా, ఇక్కడ
ఇందులో ఈ హై సీస్ లో ఉన్న బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయడానికే మనం చేసుకున్న ట్రీటీ. ప్రపంచ దేశాలన్నీ కలిసి చేసుకున్నది హై సీస్ ట్రీటీ లేదా BBNJ ట్రీటీ. ఇప్పుడు ఇండియా కూడా ఆ BBNJ ట్రీటీలో భాగస్వామ్యం పంచుకుంటుంది అనమాట. ఓకే, గుర్తుపెట్టండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ప్రమాదపు అంచున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1998, 1998వ సంవత్సరంలో 5 కంట్రీస్ కి సంబంధించిన ఆస్ట్రోనాట్స్. ఆ కంట్రీస్ ఏంటండి? ఒకటి నాసా అంటే యునైటెడ్ స్టేట్స్, తర్వాత రాస్కాస్మోస్ రష్యా, జాక్సా అంటే జపాన్, ESA అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, CSA అంటే కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. ఈ 5 కంట్రీస్ కలిసి లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఎంత? ఇప్పుడు ఎర్త్ సర్ఫేస్ నుంచి మనం ఇట్లా తీసుకుంటే ఎర్త్ సర్ఫేస్ నుంచి పైకి 400 కిలోమీటర్స్. ఓకే, 400 కిలోమీటర్స్ పైన ఉన్నదంతా కూడా ఏమని పిలుస్తారంటే లో ఎర్త్ ఆర్బిట్ అని పిలుస్తారు. ఓకేనా, 400 నుంచి 1200 కిలోమీటర్స్ వరకు ఉన్నదంతా లో ఎర్త్ ఆర్బిట్. కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన ఆ 5 కంట్రీస్ కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీస్ వాళ్ళు 1998వ సంవత్సరంలో లో ఎర్త్ ఆర్బిట్ లో వాళ్ళకి సంబంధించిన ఆస్ట్రోనాట్స్ అందరూ కలిసి రీసెర్చ్ చేసుకోవడానికి కట్టుకున్న ఒక ఇల్లు లాంటి ప్రదేశమే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. అయితే ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కాలం చెల్లిపోయిందని చెప్పేసి 2031 కల్లా దీన్ని డీకమిషన్ చేయాలని చెప్పేసి యోచిస్తున్నారు. అలాగే దీన్ని డీకమిషన్ చేయడానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని లేదా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని పడగొట్టడానికి లేదా డీకమిషన్ చేసేయడానికి నాసా వాళ్ళు ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చారని అడుగుతారు. స్పేస్ ఎక్స్ కంపెనీకి ఇచ్చారు. ఎవరికండి? స్పేస్ ఎక్స్ ఎవరికి సంబంధించిన కంపెనీ? ఎలాన్ మస్క్ కి సంబంధించిన, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గారికి సంబంధించిన కంపెనీ స్పేస్ ఎక్స్ కంపెనీ. వీళ్ళే ఇప్పుడు ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని డీకమిషన్ చేయబోతున్నారు. ఎప్పటికల్లా? 2031 కల్లా. ఓకేనా, గుర్తుపెట్టండి, సరిపోతుంది. ఇప్పుడు ఇదే మళ్ళీ మనకి న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే, ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సంబంధించి కొన్ని లీకేజెస్ ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి లీకేజెస్. అయితే వీటిని కవరప్ చేయడంలో రష్యన్ స్పేస్ ఏజెన్సీ అలాగే అమెరికన్ స్పేస్ ఏజెన్సీ ఫెయిల్ అవుతున్నాయని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్ కవర్ అవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఉన్న లీకేజెస్ ఇలాగే కొనసాగితే గనక అక్కడ లోపల ఉన్న ఆక్సిజన్ మొత్తం కూడా లీక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఉంటే లోపల ఉన్న ఆస్ట్రోనాట్స్ కి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఒకవేళ ఈ లీకేజెస్ ఇలాగే కంటిన్యూ అయితే అక్కడున్న ఆస్ట్రోనాట్స్ కి ఇబ్బంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కింద భూమి మీదకి తీసుకొచ్చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళని ISS నుంచి వెంటనే తీసుకొచ్చేయాలి అని అనుకుంటే కనుక వీళ్ళు ఏ క్యాప్సూల్స్ ద్వారా తీసుకురావచ్చు అంటే, ఒకటి రష్యాకి సంబంధించిన సోయూజ్ క్యాప్సూల్. ఏంటండి? సోయూజ్ క్యాప్సూల్ అనేది ఏ కంట్రీకి సంబంధించిన క్యాప్సూల్ లేదా ఈ యొక్క వ్యోమ నౌక అని అడుగుతారు. రష్యాకి సంబంధించింది. ఇంకొకటి స్పేస్ ఎక్స్ కంపెనీ చెప్పాను కదా, స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్ కి సంబంధించింది. వీళ్ళకి సంబంధించిన డ్రాగన్ క్యాప్సూల్. వీటి ద్వారా లోపల ఉన్న ఆస్ట్రోనాట్స్ ని తీసుకొచ్చేయాల్సిన అవసరం ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తే. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎక్సర్సైజ్ వజ్ర ప్రహార్. మీకు ఆల్రెడీ ఇందాక నేను ఒక ఎక్సర్సైజ్ చెప్పాను, విన్యాసం. ఇది కూడా లింక్ చేసుకోండి. ఇక్కడ న్యూస్ లోకి వచ్చింది ఎక్సర్సైజ్ వజ్ర ప్రహార్ ఎక్సర్సైజ్ ఎవరెవరికి మధ్య జరిగిన ఎక్సర్సైజ్ అంటే, ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండియా అండ్ USA. ఓకే, ఇదేంటంటే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇండియాకి USAకి మధ్య జరిగిన జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ వజ్ర ప్రహార్ అన్నమాట. ఇది ఎన్నో ఎడిషన్ ఈ సంవత్సరం జరిగింది? 15వ ఎడిషన్ అని గుర్తుపెట్టుకోండి, 15th ఎడిషన్. ఎక్కడ జరిగిందంట? సో ఈ ఎడిషన్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిగింది. ప్రీవియస్ ఎడిషన్ 2023 ఎడిషన్ వచ్చేసి ఇండియాలో జరిగింది. ఇండియాలో ఉన్న మేఘాలయలో లాస్ట్ 2023లో జరిగింది. కాబట్టి ఈ ఎడిషన్ వచ్చేసి ఆల్టర్నేటివ్ గా జరుపుకుంటుంటారు కదా. లాస్ట్ ఇయర్ ఇండియాలో జరిగింది కాబట్టి ఈ ఇయర్ అమెరికాలో జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం ఎడిషన్ వచ్చేసి 15వ ఎడిషన్ అనేది చూడండి, సరిపోతుంది. వజ్ర ప్రహార్ ఏ 2 దేశాలకు సంబంధించిన సైనిక విన్యాసం అడిగితే USAకి ఇండియాకి మధ్య జరిగిన విన్యాసం అని చెప్పాలి. అలాగే ఇండియా అండ్ USAకి సంబంధించి ఇంకొక ఎక్సర్సైజ్ కూడా ఉంది, ఇంపార్టెంట్. పేరు గుర్తుపెట్టండి, యుద్ధ అభ్యాస్ ఎక్సర్సైజ్ ఒకటి. అండ్ ఇంకొకటి కోప్ ఇండియా
ఈ కోప్ ఇండియా ఎక్సర్సైజ్ అన్న యుద్ధ అభ్యాస్ ఎక్సర్సైజ్ అన్న ఈ రెండు కూడా ఇండియా అండ్ యుఎస్ఏకి మధ్య జరుపుకుంటున్న విన్యాసాలు అనమాట. ఓకేనా. నెక్స్ట్ కోల్ ఇండియా లిమిటెడ్ 50th ఇయర్ మైల్ స్టోన్. ఇక్కడ కోల్ ఇండియా లిమిటెడ్ ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది ఇనాగ్రేట్ చేసి లేదా దీన్ని ఎస్టాబ్లిష్ చేసి 50 సంవత్సరాలు కంప్లీట్ అయింది అంట. అందుకని చెప్పేసి న్యూస్ లోకి వచ్చింది. సో దేనికి సంబంధించిందైనా ఫౌండేషనల్ యానివర్సరీస్ మనం చూసినప్పుడు ఆ ఫౌండేషన్ ఇయర్ అండ్ డేట్ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి కోల్ ఇండియా లిమిటెడ్ celebrated its 50th anniversary on November 1st, 2024 and it was established on November 1st, 1975. ఓకేనా. November 1st, 1975 లో 1975వ సంవత్సరంలో కోల్ ఇండియా లిమిటెడ్ సిఐఎల్ అంటారు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరానికి 2025 కి మొత్తం 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయ్యాయని గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ వన్ శిల్ప సమాగం మేళా. ఇక్కడ కొన్ని ఉత్సవాలు న్యూస్ లోకి వస్తుంటాయండి. ఇక్కడ ఒక మేళా, ఆ మేళా నేమ్ ఏంటంటే శిల్ప సమాగం. మనం వీటిని ఎలా చదువుకోవచ్చు అంటే ఈ యొక్క మేళాస్ ఏవైతే ఆర్గనైజ్ చేస్తారో లేదా ఏమన్నా సెలబ్రేషన్స్ ఏవైతే ఆర్గనైజ్ చేస్తారో గవర్నమెంట్ వాళ్ళు అది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ శిల్ప సమాగం మేళా అనేది 2024 కి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఎవరికి సంబంధించింది ఇది? క్రాఫ్ట్స్మెన్ ఉంటారు కదా, క్రాఫ్ట్స్మెన్ చేతి వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉంటారో మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కి సంబంధించిన క్రాఫ్ట్స్మెన్ ఎవరైతే ఉంటారో వీళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ ని ఎగ్జిబిట్ చేసే ఒక మేళా లేదా ఒక ఉత్సవం శిల్ప సమాగం మేళా 2024. ఏ మినిస్ట్రీ అండి? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. దీన్ని ఎక్కడ కండక్ట్ చేశారు? న్యూఢిల్లీలో కండక్ట్ చేయడం జరిగిందని గుర్తుపెట్టండి, సరిపోతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఈవెంట్ సందర్భంగా ఇక్కడ ఒక ఇనిషియేటివ్ కూడా లాంచ్ చేశారు. ఆ ఇనిషియేటివ్ ఏంటంటే తులిప్ ఇనిషియేటివ్ అనేది రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగింది. దాని ఫుల్ ఫామ్ ఏంటి? ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందో చూడండి. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ట్రెడిషనల్ ఆర్టిసన్స్ అప్లిఫ్ట్మెంట్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్. ఓకే. ఈ యొక్క ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో, ట్రెడిషనల్స్ అంటే నథింగ్ బట్ సో మన కల్చర్ అండ్ మన ట్రెడిషన్స్ కి సంబంధించిన ఆర్టిజన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించి లైవ్లీహుడ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామే ఈ తులిప్ ఇనిషియేటివ్ అనమాట. ఈ తులిప్ ఇనిషియేటివ్ అనేది సేమ్ మనం ఇక్కడ డిస్కస్ చేసినాం కదా, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ దాని కిందకే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ నాల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జస్టిస్ బిఆర్ గవాయ్. ఇక్కడ నాల్సా NALSA కొన్ని ఆర్గనైజేషన్స్ జస్ట్ కొన్ననే కాదు, మనం చదివే ప్రతిదీ కూడా మనకి ఎలా లింక్ అవుతుందో చూసుకున్నప్పుడే మనం కరెక్ట్ గా చదువుతున్నట్టు, అర్థమైందా? అలాంటప్పుడే మనకి బర్డన్ లేకుండా ఇష్టంతో చదువుకోగలుగుతాం. ఇక్కడ నాల్సా అంటే ఏంటి? నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫ్ ఇండియా, అర్థమైందా? అయితే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ బయటికి వెళ్ళి వర్క్ చేస్తే గానీ మనకు ఆ రోజు గడవదు అనుకునే కమ్యూనిటీస్ చాలా మంది ఉన్నారు. అలాంటి ప్రజలు బిలో పవర్టీ లెవెల్లో ఇంకా ఎంతో మంది బ్రతుకుతూనే ఉన్నారు, అవునా? సో అలాంటి వాళ్ళు ఈవెన్ ఫుడ్ కోసం కూడా సర్వైవ్ అవుతూ ఉంటారు, ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ పెంచుకోవడానికి కూడా. అలాంటి వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఎన్నో డబ్బులు పెట్టుకుని కోర్టుల చుట్టూ లాయర్స్ ని పెట్టుకుని తిరగగలుగుతారా? తిరగలేరు. అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వాలి. ఓకేనా. ఉచిత న్యాయ సహాయాన్ని ప్రతి ఒక్కరికి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచిత న్యాయ సహాయం అందించాలి అని చెప్పేసి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఒక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ. ఓకే, స్మాల్ ఏ కాదు, స్మాల్ ఏ వేరు ఉంటది, మళ్ళీ క్యాపిటల్ ఏ గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ ఏం చెప్తుందంటే ఉచిత న్యాయ సహాయం గురించి చెప్తుంది అనమాట. ఓకే, దీని కిందనే మనకి నాల్సా యాక్ట్ కూడా ఒకటి ఉంటుంది. నాల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987, 1987లో ఒక చట్టం వచ్చింది. దాని కింద నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ కూడా ఫామ్ అయింది. ఇవన్నీ కూడా దేనికోసం వర్క్ చేస్తున్నాయండి? ప్రతి ఒక్కరికి కూడా, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచిత న్యాయ సహాయాన్ని అందించే విధంగా వర్క్ చేస్తున్నాయి అనమాట. ఓకేనా. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రెసిడెంట్ చీఫ్ గా ఎవరిని అపాయింట్ చేశారంటే ప్రెసిడెంట్ కింద జస్టిస్ బిఆర్ గవాయ్ గారిని దీనికి సంబంధించి అధ్యక్షుడిగా అపాయింట్ చేయడం జరిగింది. ఓకేనా. అయితే మనకి తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈయన ఎవరి ప్లేస్ లో వచ్చారంటే ఇప్పుడు ప్రెసెంట్ 51st CJI గా వెళ్ళారు కదా,
డివై చంద్రచూడ్ గారి స్థానంలో వెళ్ళిన జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఉన్నారు కదా ఇప్పుడు ప్రెసెంట్ సిజేఐ ఆఫ్ ఇండియా. సో ఆయన నల్సాకి సంబంధించి అధ్యక్షుడిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు నల్సా అధ్యక్షుడి బాధ్యతల నుంచి ఆయన చీఫ్ జస్టిస్ పొజిషన్ కి వెళ్లారు సంజీవ్ ఖన్నా గారు. కాబట్టి నల్సా చైర్మన్ పొజిషన్ ఖాళీ అయింది. ఇప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు నల్సాకి సంబంధించి చైర్పర్సన్ గా ఉండబోతున్నారు. అండ్ దీనికి సంబంధించి నెక్స్ట్ ఫ్యూచర్ అప్డేట్ కూడా చెప్తాను వినండి. నెక్స్ట్ తర్వాత 2025 మే 15, 2025 మే 15 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. 2025 మే 14, 2025 మే 14 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఇప్పుడు అపాయింట్ అయిన సిజేఐ ఎవరైతే ఉన్నారో జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఆయన పదవి నుంచి విరమణ పొందబోతారనమాట. ఎప్పుడు మే 14, 2025. అప్పుడు నెక్స్ట్ 52nd 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్న బిఆర్ గవాయ్ గారు అక్కడ సిజిఐ బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇలా ఒక ఆర్డర్ ఉంటుంది అనమాట. సీనియారిటీ బేసిస్ కదా అపాయింట్ చేసేది చీఫ్ జస్టిస్ ని. సో మనం ముందే ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మాత్రం ప్రెసెంట్ బిఆర్ గవాయ్ గారు దేనికి సంబంధించి అధ్యక్ష బాధ్యతలు వహిస్తున్నారండి? నాల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫ్ ఇండియా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ఇంప్యూనిటీ ఫర్ క్రైమ్స్ అగేన్స్ట్ ద జర్నలిస్ట్. ఇక్కడ మనకి డేస్ ఇన్ న్యూస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి న్యూస్ లో ఉన్న ఒక డే ఏంటంటే ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ఇంప్యూనిటీ ఫర్ క్రైమ్స్ అగేన్స్ట్ జర్నలిస్ట్. జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో, విలేకరులు ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద జరిగే క్రైమ్స్ కి అగేన్స్ట్ గా ఒక డే ఉంది. ఆ డేనే మనకి ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ఇంప్యూనిటీ ఫర్ క్రైమ్స్ అగేన్స్ట్ జర్నలిస్ట్ అనే డే. ఆ డేట్ ని మనం ఏ రోజు జరుపుకుంటాము అంటే November 2, November 2. ఓకే, November 2 జరుపుకుంటాం, గుర్తుపెట్టుకోండి. సో థీమ్ 2024 కి సంబంధించి థీమ్ ఏంటి అంటే దీనికి సంబంధించి సేఫ్టీ ఆఫ్ జర్నలిస్ట్ ఇన్ ద క్రైసిస్ అండ్ ఎమర్జెన్సీస్. ఏంటండి? సేఫ్టీ ఆఫ్ జర్నలిస్ట్ ఇన్ క్రైసిస్ అండ్ ఎమర్జెన్సీస్. నార్మల్ గా మనం అబ్జర్వ్ చేస్తే జర్నలిస్ట్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు క్యాజువల్ గా కొన్ని ప్రోగ్రామ్స్ చేసుకున్నా వీటి వల్ల కొంచెం ఇప్పుడు క్యాజువల్ గా టీవీ ప్రోగ్రామ్స్ కొన్ని వస్తుంటాయి కదా, వాటి వల్ల పెద్దగా ఎటువంటి హామ్ లేకపోయినా కానీ కొంతమంది ఉంటారు ఇన్వెస్టిగేషన్ ఫీల్డ్ లో, అలాగే కొన్ని అండర్ కవర్ ఆపరేషన్స్ లో, అలాగే కొన్ని సీరియస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా థ్రెట్ ఉంటుంది జర్నలిస్టులకి. సో వీళ్ళందరికీ వ్యతిరేకంగా జరిగే క్రైమ్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద ప్రొటెక్షన్ అనేది ఇవ్వలేకపోతున్నాం మనం ఇప్పటికీ కూడా. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎక్కడో చోట ఎవరో ఒక జర్నలిస్ట్ మరణిస్తూనే ఉన్నారు. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని అడ్రస్ చేసే విధంగా ఇక్కడ జర్నలిస్ట్ కి అగేన్స్ట్ గా జరిగే క్రైమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేసే ఒక డేట్ ఉంటుంది. ఆ డేటే November 2. ఓకేనా, దీన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు లేదా ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారంటే 2013 లో యునైటెడ్ నేషన్స్ రిజల్యూషన్ ద్వారా ఈ యొక్క డేట్ ని తీసుకురావడం జరిగింది. సో 2024 సంవత్సరానికి సంబంధించి దీనికి థీమ్ ఏంటి అంటే సేఫ్టీ ఆఫ్ జర్నలిస్ట్ ఇన్ ద క్రైసిస్ అండ్ ఎమర్జెన్సీస్ అనే ఒక ఇతివృత్తంతో ఈ డే సెలబ్రేట్ చేస్తున్నారనమాట. ఓకేనా, డేస్ ఇన్ న్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ డే ఎవరు సెలబ్రేట్ చేస్తున్నారు, ఎవరికి సంబంధించి సెలబ్రేట్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు, ఒకవేళ ఈ సంవత్సరం కూడా జరిగి ఉంటే దాని యొక్క ఇతివృత్తం ఏంటి, థీమ్ ఏంటి, ఇలా మనం డేస్ చదువుకోవాలి. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ 2024. బయోస్పియర్ రిజర్వ్స్ కి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ డే ఉంది, అంతర్జాతీయ దినోత్సవం. అదే రోజున అంటే మనకి November 3. ఓకేనా, ఇందాక మనం చూసింది జర్నలిస్ట్ క్రైమ్స్ కి సంబంధించి November 2. ఇప్పుడు బయోస్పియర్ రిజర్వ్స్ కన్జర్వేషన్ కి సంబంధించి November 3 సెలబ్రేట్ చేస్తాం. ఈ డేని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఉంది కదా, వీళ్ళు ఈ యొక్క డే, ఇలాంటి ఒక డే సెలబ్రేట్ చేసుకోవాలని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో థీమ్ 2024 సంవత్సరానికి సంబంధించి ఈ డేకి సంబంధించిన థీమ్ ఏంటండి? ద థీమ్ ఫర్ ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్పియర్ రిజర్వ్స్ ఆఫ్ 2024 ఈజ్ బయోస్పియర్ రిజర్వ్స్ అండ్ క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్. ఏంటండి? బయోస్పియర్ రిజర్వ్స్ అండ్ క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ అనే ఇతివృత్తంతో ఈ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారని చూడండి, సరిపోతుంది. ఓకేనా, 2 ఇంపార్టెంట్ డేట్స్ చూసాము, రెండింటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూడండి, అయిపోతుంది. థీమ్స్ అనేవి బట్టి పట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ క్యాజువల్ గా ఒక 2-3 సార్లు చదవండి, దాని మీనింగ్ అర్థం చేసుకోండి. మీనింగ్ అర్థం చేసుకోమన్నాను కదా అని ట్రాన్స్లేట్ చేయొద్దు. ఓకేనా, మీకు ఎప్పుడు కూడా థీమ్స్ ట్రాన్స్లేట్ చేసి అడగరు, డైరెక్ట్ గానే అడుగుతారు. తెలుగు మీడియంలో అడగాల్సి వచ్చినా సేమ్ ఇంగ్లీష్ వర్డ్స్ నే తెలుగులో ప్రింట్ చేస్తారు తప్ప అనువాదం చేసి ఇవ్వరు. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ థీమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్, భువనేశ్వర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ షైన్స్ అట్ UMY 2024. నథింగ్ బట్ ఇక్కడ
అర్బన్ మొబిలిటీ ఇండెక్స్ ఏంటండి, అర్బన్ మొబిలిటీ ఇండియా UMI 2024 అంటే ఏంటంటే అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్. ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఎక్కడ జరిగింది అంటే గుజరాత్లోని గాంధీనగర్ ఏరియాలో మనకి అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఓకేనా, ఇదేంటంటే అర్బన్ ఏరియాస్ కి సంబంధించి కాన్ఫరెన్స్ అన్నమాట. ఎక్కడ జరిగింది, గాంధీనగర్ ఆఫ్ గుజరాత్ లో జరిగింది 2024 కి సంబంధించి. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ పరిధిలోకి అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ అనేది వస్తుంది. ఓకే, అయితే ఈ కాన్ఫరెన్స్ లో రీసెంట్ గా భువనేశ్వర్ సిటీ ఏదైతే ఉందో, భువనేశ్వర్ అంటే ఒడిషాకి సంబంధించిన సిటీ. ఓకే, ఒడిషాకి సంబంధించిన భువనేశ్వర్ సిటీ ఈ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ లో బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గా అవార్డు తీసుకుందనమాట. ఓకే, డైరెక్ట్ గా అడుగుతారు. రీసెంట్ ఇక్కడ మనకి కవర్ అయ్యే 2 పాయింట్స్ ఉంటాయండి. అదేంటంటే 17th ఎడిషన్ ఆఫ్ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది, గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగింది. అయితే ఈ కాన్ఫరెన్స్ ఏ మంత్రిత్వ శాఖ ఆర్గనైజ్ చేసింది, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ అడిగే ఇంకొక పాయింట్, ఈ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ లో బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గా ఏ సిటీకి అవార్డు వచ్చింది అంటే ఒడిషాకి సంబంధించిన భువనేశ్వర్ కి అవార్డు వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 3 పాయింట్స్ చూడండి, అయిపోతుంది. నెక్స్ట్, కర్ణాటక is celebrating the Bali Padhyami festival, Bali Pratibhada, on marking the 4th day of Deepavali. This festival commemorates the return of Asura king Bali Chakravarti from Patala Loka to Bhuloka, a journey made possible by the boon granted to him by Lord Vishnu during his Vamana Avatara. Nothing but ఇక్కడ బలి చక్రవర్తికి సంబంధించి పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చే ఆ జర్నీ ఏదైతే ఉంటుందో దాన్ని సెలబ్రేట్ చేసుకునే ఒక ఫెస్టివల్ బలి పాడ్యమి ఫెస్టివల్. ఓకే, బలి పాడ్యమి ఫెస్టివల్ అనేది దీపావళి సందర్భంగా, దీపావళి జరిగిన 4వ రోజు సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా వస్తుందంటే కల్చర్ విభాగంలో చూడొచ్చు దీన్ని. కల్చర్ మనం ఫోల్డర్స్ వైజ్ డిస్కస్ చేస్తాం కదండి, జనరల్ స్టడీస్ వైజ్. సో ఇది జనరల్ స్టడీస్ లో మనం ఏ పోర్షన్ కి లేదా ఏ సబ్జెక్ట్ కి లింక్ చేయొచ్చు అంటే హిస్టరీ, కల్చర్ అండ్ హెరిటేజ్. హిస్టరీ, కల్చర్ అండ్ హెరిటేజ్ విభాగంలో కల్చర్ ఉంది కదా, సాంస్కృతిక మంత్రిత్వ కల్చర్ పార్ట్ ఉంది కదా, సంస్కృతికి సంబంధించి ఇక్కడ మనం కల్చర్ పార్ట్ లో డిస్కస్ చేయొచ్చు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఎలా రావచ్చు, బలి పాడ్యమి ఫెస్టివల్ అనేది దీపావళి సందర్భంగా ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేస్తారు అంటే కర్ణాటక. సదరన్ పోర్షన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కంట్రీ కర్ణాటకలో బలి పాడ్యమి ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా మనకి కొన్ని ఫెస్టివల్స్ చెప్పండి. త్రిశూర్పురం ఎక్కడ సెలబ్రేట్ చేస్తారండి, కేరళ. ఓకేనా, త్రిశూర్పురం పండుగ కేరళలో ద లార్జెస్ట్ టెంపుల్ ఫెస్టివల్ ఇన్ ఇండియా అంటారు. త్రిశూర్పురం కేరళ రాష్ట్రానికి సంబంధించి. అలాగే చితిరాయ్ పండుగ, చితిరాయ్ వచ్చేసి తమిళనాడు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే మదురై, మీనాక్షి దేవి దేవాలయం ఉంది కదా, సో మదురై మీనాక్షికి సంబంధించిన ఫెస్టివల్ చితిరాయ్ ఫెస్టివల్. సెన్ఖిలాంగ్ ఫెస్టివల్ వచ్చేసి మీకు మేఘాలయలో సెలబ్రేట్ చేసుకునే పండుగ, మేఘాలయ. ఓకే, నెక్స్ట్ రజపర్బ వచ్చేసి ఒడిషాకి సంబంధించిన పండుగ, రజపర్బ ఒడిషా. ఇదేంటంటే ఎర్త్ గాడెస్ ఉంటారు కదా, భూమాతకి సంబంధించిన మెన్స్ట్రువేషన్ ఫెస్టివలే రజపర్బ పండుగ. ఓకే, ఒడిషాలో సెలబ్రేట్ చేస్తారు. తర్వాత అంబుబాచి మేళా వచ్చేసి మనకి అస్సాంకి సంబంధించిన కామాఖ్య దేవి టెంపుల్లో సెలబ్రేట్ చేస్తారు. ఇది వచ్చేసి సతీదేవి ఎవరైతే ఉన్నారో, ఓకే, లేదంటే శక్తి పార్వతీదేవి ఉన్నారు కదా, ఆవిడికి సంబంధించిన మెన్స్ట్రుయేషన్ ఫెస్టివల్ వచ్చి అంబుబాచి మేళా. రజపర్బ ఫెస్టివల్ ఒడిషాకి సంబంధించిన రజపర్బ వచ్చేసి మదర్ గాడెస్ ఎర్త్ భూమాతకి సంబంధించిన మెన్స్ట్రుయేషన్ ఫెస్టివల్ అని చూడండి, సరిపోతుంది. ఓకేనా, ఇవి సమ్ ఆఫ్ ద ఫెస్టివల్స్ ఇన్ ద న్యూస్ అండి. ఇక్కడ న్యూస్ లోకి వచ్చింది బలి పాడ్యమి, కర్ణాటకకు సంబంధించిన ఫెస్టివల్. ఓకేనా, అండ్ మనకి గుజరాత్ రాష్ట్రంలో నవరాత్రి సెలబ్రేషన్స్, నవరాత్రి ఉత్సవాలు ఉంటాయి కదా, మనం రీసెంట్ గానే చూసాం. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలో వాళ్ళు వేసే డాన్స్ ఏంటంటే గర్బా డాన్స్. గుజరాత్ అని గుర్తుపెట్టండి, చాలా చాలా ఇంపార్టెంట్. కల్బెలియా డాన్స్ వచ్చి రాజస్థాన్ కి సంబంధించిన డాన్స్. ఇట్లా మనం కల్చర్ పోర్షన్ లో డాన్సెస్, ఫెస్టివల్స్ ఇవన్నీ చూస్తాం. నెక్స్ట్, ఇండియా జాయిన్స్ స్టీరింగ్ కమిటీ ఆఫ్ ARIN AP. ఇదేంటంటే అసెట్స్, ఆస్తులు ఎవరైతే ఉంటాయో, ఇదేంటంటే ఒక కూటమి అన్నమాట. ARIN అనేది ఒక కూటమి, ఒక గ్రూపింగ్. ఈ గ్రూపింగ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే
ఇంటెలిజెన్స్ షేరింగ్, ఇట్ హెల్ప్స్ ద ఏజెన్సీస్ టు కొలాబరేట్ టు ట్రేస్ అండ్ రికవర్ అసెట్స్ లింక్డ్ టు క్రైమ్స్ అక్రాస్ ద బోర్డర్స్. నథింగ్ బట్ క్రాస్ బోర్డర్ క్రైమ్స్ ఏవైతే ఉంటాయో వేరే వేరే కంట్రీస్ కి సంబంధించి క్రాస్ బోర్డర్ క్రైమ్స్, అలాగే ఈ మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి మీద నిఘా పెట్టి అండ్ వాటి మీదకి సంబంధించిన ఇంటెలిజెన్స్ షేరింగ్ చేసుకునే ఒక గ్రూపింగ్ అనమాట. అంటే అందులో ఉన్న సభ్య దేశాలు అన్ని కూడా ఇంటెలిజెన్స్ షేరింగ్ చేసుకుంటూ ఉంటాయి. అంటే వాటికి సంబంధించి టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ ఉంటాయి. దేనికోసం ఇంటెలిజెన్స్ షేరింగ్? ఇటువంటి క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ లేదా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని అడ్డుకట్ట వేసే విధంగా ఒక కూటమి ఉంది. అదే ARIN. ARIN ఫుల్ ఫామ్ ఏంటండి? అసెట్ రికవరీ ఇంటర్ ఏజెన్సీ నెట్వర్క్ ఏషియా పసిఫిక్. ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు సంబంధించిన దేశాలన్నీ కలుపుకున్న ఒక కూటమి అనమాట. దేనికోసం వర్క్ చేస్తాయి? ఇది క్రాస్ బోర్డర్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా నిఘా పెట్టడం, అలాగే వాటిని రికవర్ చేయడం ఈ యొక్క కూటమి యొక్క ఉద్దేశం. మొత్తం ఇందులో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 28 మెంబర్ నేషన్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ రీసెంట్ గా ఈ ARIN ఏదైతే ఉందో దీనికి సంబంధించి మీటింగ్ ఒకటి జరిగింది. ఇప్పుడు ఇండియా అనేది ఈ మీటింగ్ లో జాయిన్ అయింది అనమాట. ఓకేనా? ఇండియా జాయిన్స్ త్రూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. భారతదేశానికి సంబంధించి ఈడీ ఉంది కదా, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఏంటంటే మనీ లాండరింగ్ యాక్టివిటీస్ కావచ్చు, లేదంటే ఏమైనా ఏమైనా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వీటన్నిటిని మానిటర్ చేసే ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్నమాట ఇండియాలో. సో ఈ ఈడీ వాళ్ళు ఇండియా తరపున ఈ యొక్క ARIN మీటింగ్ లో అటెండ్ అవ్వడం జరిగింది. అర్థమైందా? అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫ్యూచర్ రోల్ ఆఫ్ ఇండియా అనేది ఫ్యూచర్ లో అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ ఇయర్ గుర్తుపెట్టుకోండి 2026 2026 సంవత్సరానికి సంబంధించి ARIN AP కూటమి ఏదైతే ఉందో దీనికి భారతదేశం అధ్యక్ష బాధ్యతలు వహిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా ఏదైనా ఇంటర్నేషనల్ గ్రూపింగ్ కి సంబంధించి అధ్యక్ష బాధ్యతలు తీసుకుందనుకోండి, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఏంటిది? ARIN APకి సంబంధించి ఇండియా 2026 సంవత్సరంలో అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోతుందని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ సెట్ టు విజిట్ ఆస్ట్రేలియా అండ్ సింగపూర్. ఇక్కడ మన కంట్రీకి సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఫారెన్ విజిట్ చేయబోతున్నారు. అది కూడా ఏ కంట్రీస్ కని అడుగుతారు. ఒకటి ఆస్ట్రేలియా, ఇంకొకటి వచ్చేసి సింగపూర్ అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఈయన కంట్రీస్ విజిట్ చేసినప్పుడు వాళ్ళతో చేసుకున్న కీలక ఒప్పందాలు కానీ లేదంటే ఏమైనా ఇనాగ్రేషన్స్ కానీ మళ్ళీ మనకి న్యూస్ లోకి వస్తాయి కదా, అప్పుడు డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో భాగంగా ఆ పాయింట్ మనం చూసుకోవాలి. నెక్స్ట్, డ్యూమా బోకో అనే పర్సన్ ఎవరంటే ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బోట్స్వానా. ఓకే, బోట్స్వానా కంట్రీ ఏదైతే ఉందో దీనికి నూతన అధ్యక్షుడిగా వచ్చిన పర్సన్ డ్యూమా బోకో. సో ఈయనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి PMO నుంచి కంగ్రాచులేషన్ సెండ్ చేయడం జరిగింది. ఓకేనా? ప్రెసిడెంట్, ద పర్సన్స్ ఇన్ ద న్యూస్. నెక్స్ట్, ఇన్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇవాల్వింగ్ సోషల్ యాటిట్యూడ్స్ అండ్ పాప్ కల్చర్ ఇన్ఫ్లుయెన్సెస్, Collins Dictionary announced BRAT as its word of the year 2024. ఇక్కడ మనకి కొన్ని డిక్షనరీస్ ఉంటాయి. కోలిన్స్ డిక్షనరీ అని, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అని, క్యాంబ్రిడ్జ్ డిక్షనరీ అని. సో మనం ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారండి, రీసెంట్ ట్రెండింగ్ క్వశ్చన్స్ ఇవి. ఏంటంటే వర్డ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి ఈ డిక్షనరీకి సంబంధించిన ఏజెన్సీస్ ఒక 1 year కి సంబంధించి మొత్తం యూస్ లో ఉన్న వర్డ్స్ లో టాప్ వర్డ్ ఏదో సెలెక్ట్ చేసి వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు. అలా కోలిన్స్ డిక్షనరీ వాళ్ళు వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024 గా ఏ వర్డ్ ని వీళ్ళు సెలెక్ట్ చేశారని అడుగుతారు. బ్రాట్ BRAT బ్రాట్ వర్డ్ ని సెలెక్ట్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఈ బ్రాట్ వర్డ్ కి మీనింగ్ ఏంటంటే కాన్ఫిడెంట్, ఇండిపెండెంట్ అండ్ హెడోనిస్టిక్ యాటిట్యూడ్. ఓకేనా? కాన్ఫిడెంట్, ఇండిపెండెంట్ గా ఉండే యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో, ఓకే, అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్ గా అలాగే ఎంతో కాన్ఫిడెంట్ గా ఉండే యాటిట్యూడ్ ఉంటుంది కదా, దానినే మనం బ్రాట్ అని పిలుస్తారనమాట. ఓకేనా? కోలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా బ్రాట్ వర్డ్ ని వాళ్ళు సెలెక్ట్ చేశారు. నెక్స్ట్, ప్రోబా 3 మిషన్. ఇక్కడ ప్రోబా 3 మిషన్ అనేది న్యూస్ లోకి వచ్చింది. ఇది ఏ మిషన్ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ఒక మిషన్ అన్నమాట. అయితే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళ ప్రోబా 3 మిషన్ యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం మనం. ద ఆబ్జెక్టివ్ Proba 3 is ESA's first mission dedicated to precision
formation flying to create an artificial eclipse and enable new observations of sun's corona. Eclipse చూస్తాం కదా, గ్రహణం అంటారు ఎక్లిప్స్ అంటే. అయితే ఆర్టిఫిషియల్ గా ఒక ఎక్లిప్స్ ని క్రియేట్ చేసి, అర్థమవుతుందా, ఆర్టిఫిషియల్ గా కృత్రిమంగా ఒక ఎక్లిప్స్ ని, ఒక గ్రహణాన్ని క్రియేట్ చేసి సన్స్ యొక్క అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దీన్ని ఇంకా డీటెయిల్ గా స్టడీ చేయడానికి తీసుకొచ్చిన మిషనే ప్రోబా 3 మిషన్. ఎవరికి సంబంధించింది ఇది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించింది. అయితే ఇది ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే ఇండియా వాళ్ళు ప్రోబా 3 స్పేస్ మిషన్ ఏదైతే ఉందో దీన్ని మనం లాంచ్ చేయబోతున్నాం యూరోప్ తరపున. అర్థమైందా? ఇండియా విల్ లాంచ్ ద ESA's ప్రోబా 3 మిషన్ ఎర్లీ నెక్స్ట్ మంత్ ఫ్రమ్ శ్రీహరికోట. మన యొక్క లాంచ్ ప్యాడ్ ఎక్కడుందండి? శ్రీహరికోట షార్ కేంద్రం ఉంది కదా, అక్కడ నుంచి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ప్రోబా 3 మిషన్ ని లాంచ్ చేయబోతున్నాం అనమాట. ఓకే, గుర్తుపెట్టండి, సరిపోతుంది. దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటండి? ఆర్టిఫిషియల్ ఎక్లిప్స్ ఒకదాన్ని క్రియేట్ చేసి, అంటే కృత్రిమంగా ఒక గ్రహణాన్ని క్రియేట్ చేసి సన్స్ యొక్క కరోనాని ఇంకా డీటెయిల్ గా స్టడీ చేయడం దీని యొక్క ఉద్దేశం. ఓకే, నెక్స్ట్, అమెరికా చరిత్రలో వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవికి తొలిసారిగా మహిళ సూజీ వైల్స్. నథింగ్ బట్ ఇక్కడ అమెరికాకి సంబంధించి మనం చూసాం, ఎన్నికలు కంప్లీట్ అయ్యాయి, రిజల్ట్స్ వచ్చినాయి. డొనాల్డ్ ట్రంప్ గారు ఇప్పుడు అమెరికాకి సంబంధించిన అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్నారు. సో ఇక్కడ అమెరికాకి సంబంధించి అమెరికా చరిత్రలోనే వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా, వైట్ హౌస్ ఉంటుంది కదా, సో వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా ఇప్పటి వరకు ఏ మహిళ బాధ్యతలు తీసుకోలేదు. ఇప్పుడు మొట్టమొదటిసారి సూసీ వైల్స్ గారు వైట్ హౌస్ కి సంబంధించి చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈవిడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ట్రంప్ గారి ఎలక్షన్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో దాన్ని నిర్వహించిన పర్సన్ సూజీ వైల్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, ద ఐస్ బ్రేకర్, రష్యా న్యూ న్యూక్లియర్ ఐస్ బ్రేకర్ చుకోక్టా. ఇక్కడ న్యూస్ లోకి చుకోక్టా అనే ఒక ఐస్ బ్రేకర్ వచ్చింది. ఇదేంటంటే ఏ కంట్రీకి సంబంధించిందని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. రష్యాకి సంబంధించి ఐస్ బ్రేకర్ చుకోక్టా. ఇక్కడ దీని కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. రష్యా హెస్ లాంచ్డ్ ద చుకోక్టా, a new nuclear powered icebreaker to strengthen its presence in the Arctic and advance it the strategic objective. ఆర్టిక్ ఉంటుంది కదా, ఆర్టిక్ సీ మొత్తం కూడా మనకి మంచు గ్లేషియర్స్ ఏవైతే ఉంటాయో, హిమపాతాలు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అక్కడ కూడా ఎక్స్ప్లోరేషన్ చేసే విధంగా, ఎక్స్ప్లోరేషన్ చేసే విధంగా అక్కడ ఉన్న ఐస్ ని బ్రేక్ చేయడానికి తీసుకొచ్చిన ఒక న్యూక్లియర్ ఐస్ బ్రేకరే ఈ చుకోక్టా అన్నమాట. అర్థమవుతుందా? ఆర్టిక్ సీ ప్రాంతంలో కూడా ఎక్స్ప్లోరేషన్స్ ని పెంచే విధంగా, స్టడీస్ ని పెంచే విధంగా అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎక్స్ప్లోరేషన్ చేయాలి అంటే పైన ఉన్న ఐస్ ని బ్రేక్ చేయాలి కదా. సో ఆ ఐస్ బ్రేక్ చేయడానికే తీసుకొచ్చింది ఈ చుకోక్టా ఐస్ బ్రేకర్. ఏ కంట్రీ వాళ్ళు తీసుకొచ్చారండి? రష్యా వాళ్ళు తీసుకొచ్చింది చుకోక్టా ఐస్ బ్రేకర్ అని గుర్తుపెట్టండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్, పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం అక్టోబర్ మంత్ లో. ప్రధానమంత్రి ఈ డ్రైవ్ స్కీమ్ అని చెప్పేసి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? ఇది మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. ఇది మళ్ళీ న్యూస్ లోకి వచ్చింది. దీని అవుట్లే ఎంతో డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించిన బడ్జెట్ అవుట్లే ఎంత అంటే ఫినాన్షియల్ అవుట్లే ఆఫ్ 10,900 crores అన్నమాట. ఎయిమ్ ఏంటంటే భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈ యొక్క విద్యుత్ వాహనాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఫాస్ట్ గా అందరూ అడాప్ట్ చేసుకునే విధంగా, అలాగే వీటి మ్యానుఫ్యాక్చరింగ్ ని పెంపొందించే విధంగా యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు, అది కూడా చెప్పాలంటే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళు తీసుకొచ్చిన పథకం పిఎం ఈ డ్రైవ్ స్కీమ్. ఎంతండి దీని బడ్జెట్ అవుట్లే? 10,900 crores అని గుర్తుపెట్టుకోండి. మనకి యూనియన్ గవర్నమెంట్ కింద ఫేమ్ గైడ్ లైన్స్ అని ఉంటాయండి. ఫేమ్ అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా. ఏంటి చెప్పాలి? ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఫేమ్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఇది కూడా సేమ్ అన్నమాట ఆబ్జెక్టివ్. ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి, అలాగే వీటిని అడాప్షన్ అనేది పెంపొందించాలని చెప్పి తీసుకొచ్చిన గైడ్ లైన్స్ అనమాట. ఇవి 3 ఎడిషన్స్ కంప్లీట్ అయ్యాయి. ఫేమ్ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ఫేమ్ 2.0 అయిపోయింది, ఫేమ్ 3.0 కూడా అయింది. ఈ ఫేమ్ 3.0 ఏదైతే ఉందో దీని స్థానంలోనే ఈ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అని చూడండి, సరిపోతుంది. నెక్స్ట్, స్వావలంబన్ 2024. ఈ స్వావలంబన్ 2024 సెమినార్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందంటారు? అంతే చాలు. ఏంటంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలోకి వస్తుంది. ఒకసారి చూద్దాం దీని ఆబ్జెక్టివ్ ఏంటో. స్వావలంబన్ సెమినార్ 2024, ఇట్ ఈస్ అన్ ఈవెంట్ ఫోకస్డ్ ఆన్ ఫాస్టరింగ్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ ఇన్నోవేషన్ విత్ ఇన్ ఇండియాస్ డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ సెక్టార్స్. ఓకేనా? భారతదేశానికి సంబంధించి డిఫెన్స్ రంగానికి సంబంధించి కొలాబరేషన్స్ అన్నమాట, టెక్నాలజీ కొలాబరేషన్స్
భారతదేశానికి సంబంధించి డిఫెన్స్ రంగానికి సంబంధించి అంటే రక్షణ రంగానికి సంబంధించి ఇన్నోవేటివ్ గా కొత్తగా అంటే కొత్త సృష్టి ఎలా చేయాలి, కొత్త టెక్నాలజీస్ ఎలా అడాప్ట్ చేసుకోవాలి, అలాగే సెల్ఫ్ రిలయన్స్ ఎలా సాధించాలి అంటే మనకి అంటే వేరే కంట్రీ మీద అడాప్షన్స్ మీద డిపెండ్ అవ్వకుండా మనంతట మనకి సరిపోయే విధంగా సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా ఎలా డెవలప్ అవ్వాలి అన్న దాని మీద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నదే ద స్వావలంబన్ సెమినార్ ఆఫ్ 2024. ఏ మంత్రిత్వ శాఖ అండి? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇప్పుడు నార్మల్ గా మనం చూసుకుంటే డిఫెన్స్ రంగానికి సంబంధించి చాలా ఇన్నోవేషన్స్ అయితే చేస్తున్నాం మనం. DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కింద, అలాగే కొన్ని ప్రైవేట్ ఏజెన్సీస్, ప్రైవేట్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా కావచ్చు, ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా కావచ్చు, అండ్ కొన్ని IITs చేసే ఇన్నోవేషన్స్ కావచ్చు. ఇలా మన డిఫెన్స్ రంగం అనేది చాలా మెరుగుపడింది. అయినప్పటికీ కూడా మనం చాలా వరకు వెపన్స్ కోసం కానీ, కొన్ని మిసైల్ సిస్టమ్స్ కోసం, లేదా కొన్ని రైఫిల్స్ కోసం, కొన్ని డ్రోన్స్ కోసం వేరే కంట్రీ మీద ఇంకా డిపెండ్ అవుతున్నాం, ఎయిర్ క్రాఫ్ట్స్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా సార్లు చెప్పాను డిఫెన్స్ ఎక్విజిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అని చెప్పి. అందులో భాగంగా మనం S-400 మిసైల్ సిస్టమ్ అనేది రష్యా నుంచి తెచ్చుకున్నాం, అవునా? అండ్ రీసెంట్ గా చూసుకుంటే C-295 ఎయిర్ క్రాఫ్ట్స్ కి సంబంధించి ఒప్పందం స్పెయిన్ తో మనం చేసుకున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు చాలా ఉన్నాయి. హెరాన్ డ్రోన్స్ అని చెప్పి ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాము. నెగేవ్ లైట్ మెషిన్ గన్స్ అన్నమాట, నెగేవ్ అంటారు. ఇవి కూడా మనం ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాం. అండ్ USA నుంచి అపాచీ, చినూక్, రోమియో 360 ఇలాంటి హెలికాప్టర్స్ కావచ్చు. పోసిడాన్ 8I అనే ఎయిర్ క్రాఫ్ట్స్ USA నుంచి తెచ్చుకున్నాం. ఒకటి కాదు ఎన్నో ఎక్విజిషన్స్ అనేవి మనం వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకుంటున్నాం. సో ఇలా కాదు, మన కంట్రీలోనే మనం సెల్ఫ్ రిలయంట్ గా మన డిఫెన్స్ సిస్టమ్ ఉండాలి, బయట నుంచి తెచ్చుకునే తగ్గించాలి, మనంతట మనం బూస్టప్ చేసుకోవాలి అని చెప్పి తీసుకొచ్చిందే స్వావలంబన్ సెమినార్ 2024 మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో కండక్ట్ చేశారనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ థీమ్ వచ్చి దిస్ ఎడిషన్ హైలైట్స్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్ ప్రొడక్షన్ విత్ అన్ ఎంఫసిస్ ఆన్ ఇండైజినేషన్ అండ్ ఇన్నోవేషన్. అంటే ఇండైజినేషన్ అంటే ఏంటి? మనంతట మనం వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా మనం తయారు చేసుకోవాలి. ఇన్నోవేషన్ అంటే కొత్త నవకల్పనలు సృష్టించాలి. ఓకేనా? నెక్స్ట్ బడి బయటే పిల్లలు. ఇక్కడ ఏంటంటే యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ కింద ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. దేనికి సంబంధించింది అంటే స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే స్కూల్స్ కి వెళ్ళలేకపోతున్నారో వాళ్ళకి సంబంధించి రిపోర్ట్ అన్నమాట. ఎంత మెరుగుపడింది, ఓకే, ఒక గడిచిన సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ సంవత్సరం కల్లా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఎంత మెరుగుపడింది అన్న రిపోర్ట్ అన్నమాట. ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ భారత్ లో 5.5 కోట్ల మంది ఇంకా స్కూల్ కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారంట పిల్లలు. ఓకేనా? ఇండియాకి సంబంధించి చూడండి. అండ్ ఇండియాకి సంబంధించి మనం ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేసుకుంటే మాత్రం తగ్గిందనమాట. ఎలా తగ్గిందంటే 2000 సంవత్సరంలో మొత్తం చిన్నారుల్లో 44% మంది బడి బయటే ఉండేవాళ్ళు. అంటే 44% చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో 2000 సంవత్సరంలో స్కూల్ కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. అది తగ్గుతూ వచ్చింది. 44% నుంచి 33% కి 2015 కి వచ్చింది. తర్వాత 2023 ఎట్ ప్రెసెంట్ 2023 వల్ల తీసుకుంటే ఇది 21% కి పడిందంట. అంటే ఓవరాల్ గా తీసుకుంటే ఆ పర్సంటేజ్ అనేది తగ్గింది. అంటే ఏంటి? స్కూలింగ్ అనేది పెరుగుతుంది అనమాట. ఎక్కువ మంది చదువుకుంటున్నారు పిల్లలు. అయినప్పటికీ కూడా ఇండియాలో ఎంతమంది ఉన్నారు ఇంకా స్కూల్స్ కి వెళ్ళలేని పరిస్థితుల్లో? 5.5 crores చిల్డ్రన్ ఉన్నారనేసి చెప్తున్నారు. ఈ రిపోర్ట్ ఎవరిచ్చారండి? యునెస్కో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్యారిస్ హెడ్ క్వార్టర్స్ గా ఉందన్నమాట ఇది. ఓకేనా? ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద కరెంట్ ఇష్యూస్ దట్ వాస్ కవర్డ్ ఇన్ ద 3 days. సో మిస్లేనియస్ గా ఇంకేమైనా మిస్ అయితే నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ. సో ఇక్కడ మెన్షన్ చేసినవి మాత్రం మొత్తం అంతా డీటెయిల్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకుని రివైజ్ చేయండి. కీప్ లెర్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.